హలో మాస్టరు. ఏమండే మేడం గారు, మా అత్త చేసే సున్నుండల రుచి ఉంటుందండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి. మీకు చూపిద్దామని చెప్పి పక్కా కొలతలతో రెసిపీ రెడీ చేశానండి. ఒక 2 డబ్బాల మినపగుళ్ళు తీసుకొని చాలా ఓపిగ్గా పొయ్యిని సిమ్లో ఉంచుకొని మినపగుళ్ళు ఎరుపు రంగులోకి మారేదాకా వేపుకోండి. వేగిన మినపగుళ్ళని పంటి కింద వేసుకుంటే కటక్మన్ సౌండ్ రావాలి, గుర్తుంచుకోండి. ఆ తర్వాత అదే డబ్బాతో పావు డబ్బా బియ్యం వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోండి. సున్నుండల రుచంతా మనం వేపుకున్న విధానాన్ని బట్టే వస్తుంది. హలో మాస్టరు, మినపగుళ్ళు వేడి చల్లారిన తర్వాత పిండి మరకెళ్ళి పిండి పట్టించుకొని రండి. ఏమంటే మేడం గారు, మీరు ఈ లోపు ఒక 2 డబ్బాల పంచదారని మిక్సర్ లో వేసి పొడి చేసేయండి. మినప్పిండి పంచదార పొడి వేడి చల్లారాక రెండింటిని జల్లెడ బట్టి చేత్తో కలపండి. ఇప్పుడు కొలత డబ్బాకి సరిపడా నెయ్యి విడతల వారీగా పిండిలో కలుపుకోండి. కలుపుకునే నెయ్యి అస్సలు వేడిగా ఉండకూడదు, గుర్తుంచుకోండి. సున్నుండలు ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు పిండి కొంచెం పక్కకు తీసుకొని ఉంచుకోండి. పిండి మరీ లూజ్ అయిపోతే ఈ పిండిని కలుపుకోవచ్చు. నేను చూపెట్టినట్టు పిండి ఉండ చుట్టేలాగా రావాలి. నెయ్యి జాగ్రత్తగా కలపండి, లేదంటే సున్నుండలు గ్లాస్ లో వేసుకొని తాగాల్సి వస్తుంది. కలుపుకున్న పిండిని ఉండల్లాగా చుట్టుకోండి. సున్నుండలు నునుపుగా రావాలంటే, అదే అండి షైన్ అవ్వాలంటే, ఉండల్ని చేతిలో వేసుకొని అటు ఇటు నేను చూపించినట్టుగా తిప్పండి. సున్నుండలు సూపర్ షైనింగ్ గా వస్తాయి. చుట్టుకున్న సున్నుండల్ని ఒక అరపూట ఫ్యాన్ కింద ఉంచేయండి. సున్నుండలు ప్లేట్లో నుండి తీసేటప్పుడు డైరెక్ట్ గా తీస్తే కిందున్న పెచ్చు ఊడిపోతుంది. సో అలా అవ్వకుండా నేను చూపించినట్టుగా తీయండి, సూపర్ గా వస్తాయి. ట్రై చేసి ఎలా వచ్చాయో పక్కా కమెంట్ చేయండి.